నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విషయం చాలా కొత్త మలుపులు తీసుకుంటోంది, కీలక మలుపులు తీసుకుంటోంది. రాబోయే రోజుల్లో ఇది చాలా పెను ప్రకంపనలు సృష్టిస్తుంది రాజకీయాలకి సంబంధించి. అయితే ఎవరి మెడకి చుట్టుకుంటుంది ఏంటి అనేది అయితే మనం చెప్పడం కష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో అది మాజీ ముఖ్యమంత్రి దాకా వెళ్తుందా, లేకపోతే మంత్రుల వరకే ఆగుతుందా, పోలీసు అధికారుల వరకే ఆగుతుందా అనేది ఆ కేసుకి సంబంధించి ఎంక్వైరీ బట్టి మనం ప్రస్తుతానికైతే ఏది కూడా అంచనాలకి రాలేము. కాకపోతే కస్టడీలో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నది పై అధికారి చెప్తే మేము అట్లా చేసాము, లేదా పై అధికారి చెప్తే మేము అలా చేసామంటూ కూడా వాళ్ళ పై అధికారుల పేర్లు చెప్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మొట్టమొదట 1988లో రామకృష్ణ హెగ్డే, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటకకి సంబంధించి ఆయన ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇరుక్కున్నారు. అట్లాగే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన ఫోన్ ట్యాపింగ్ కూడా జనతాదళ్ పార్టీకి సంబంధించి, అప్పటి జనతాదళ్ పార్టీకి సంబంధించి దేవగౌడకి అజిత్ సింగ్కి మధ్య జరిగిన సంభాషణని ట్యాప్ చేశారంటూ కూడా ఆయన మీద అభియోగాలు మోపారప్పుడు. ఆయన కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు ఆయన మీదకి వచ్చాక రామకృష్ణ హెగ్డే, నా కింద వాళ్ళు ఇచ్చారు సమాచారం, కానీ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి నాకు సమాచారం అందించారా అనేది నాకు ఆఖరి నిమిషం వరకు తెలియదని ఆయన కూడా రాజీనామా చేసే ముందు ఆయన తన వాదనను అట్లా వినిపించారు. ఏదైనప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరో పోలీస్ అధికారులు వీళ్ళు అనుకుంటే అయ్యేది కాదు. అది హోమ్ సెక్రటరీ నుంచి రావాలి, హోమ్ సెక్రటరీ తర్వాత డిఐజీకి రావాలి, డిఐజీ సంతకాల తర్వాతే ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది ముందుకు కదలాలి ఒక స్టేట్కి సంబంధించి, ఒక రాష్ట్రానికి సంబంధించి. అయితే అక్కడ మనం ఇప్పుడు హోమ్ సెక్రటరీ నుంచి అనుకుంటే కనుక అది అప్పుడు మాజీ హోమ్ మినిస్టర్కి కానీ లేదా మాజీ డిఐజీలకు కానీ తెలంగాణలో సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం అక్కడ దాకా వెళ్ళాలి. మనం వేచి చూడాలి అది అంతవరకు వెళ్తుందో లేదో. కాకపోతే ఇక్కడ 2-3 విషయాలు రాధాకిషన్ ఆయన ఓఎస్టీ ఆయన చెప్పిన రిమాండ్లో విషయాలు చూస్తే కనుక మనకి కొన్ని విషయాలు అయితే అర్థమవుతున్నాయి క్లారిటీగా. ఒకటి, దుబ్బాక బైపోల్స్లో అట్లాగే మునుగోడ ఎన్నికలప్పుడు, హుజూర్ నగర్ ఎన్నికలప్పుడు మేము ఫోన్ ట్యాపింగ్లు చేశాము. ఫోన్ ట్యాపింగ్ చేయటమే కాకుండా దుబ్బాకలో రఘునందన్, బీజేపీ అభ్యర్థి రఘునందన్కి సంబంధించి దాదాపు ₹1 కోటి సీజ్ చేశాము. అట్లాగే మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి 3.5 కోట్లు సీజ్ చేశామని చెప్పారు. ఇక్కడ మనకి 2 కీలకమైన విషయాలు ఏంటంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి 10,000 ఓట్ల మెజార్టీతో, దాదాపు 10,000 చిలుకు ఓట్ల మెజార్టీతో ఆయన ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు కూడా ఆయన తర్వాత రాజీనామా చేశారు. ఆయన తర్వాత బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాకపోతే ఆయన చెప్పిన విషయం బీజేపీలో ఎదుగుదల లేదు, లేదంటే కవితను అరెస్ట్ చేయలేదు అనే కారణాలు చాలా చెప్పారు. కానీ ఆఖరి 36 గంటల్లో ఆయనకు అందాల్సిన ఈ క్యాష్ అంది ఓటర్లకు చేరలేదు. అది కూడా ఒక కారణం ఓటమికి చెందిందన్నది మునుగోడు ప్రజలు మనకి ఎన్నికలు అయిపోయాక ఇది కూడా ఒక కారణం అని చెప్పారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్కి ఆర్థికంగా అష్టదిగ్బంధం చేసింది మునుగోడు బైపోల్ అప్పుడు. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడ బీజేపీ తరఫున గెలుచుంటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి వేరేగా ఉండేదేమో అనే కోణంలో కూడా కొంతమంది బీజేపీ నాయకులు ఆలోచిస్తున్నారు. అట్లాగే దుబ్బాక బైపోల్లో రఘునందను చాలా ఆఖరి రౌండ్ వరకు కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా అటు ఇటు ఊగుసలాడి చాలా స్వల్ప ఓట్ల మెజార్టీతోనే రఘునందన్ గెలిచారు దుబ్బాక బైపోల్లో. కానీ ఆ ఎలక్షన్లో అప్పుడు కూడా ఆయన పోలీసుల మీద తీవ్ర విమర్శలు చేశారు, నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని. ఆ విషయాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదు అప్పుడు. బహుశా ఆ తర్వాత జరిగిన దుబ్బాక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు 2023లో. రఘునందన్ చాలా ఎక్కువ మెజార్టీతో, అవతల వ్యక్తికి మెజార్టీ రావడానికి, బీఆర్ఎస్ అభ్యర్థికి మెజార్టీ రావడానికి కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది అప్పటిదాకా నడిచింది అనేది అయితే మనకి విచారణలో బయటపడాలి. బీజేపీ అభ్యర్థుల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా ఫోన్ ట్యాపింగ్ పెట్టిందంటేనే తెలంగాణలో బీజేపీ ఎంత ఎదిగింది అనేది మనకు అర్థమవుతుంది. ఈటల రాజేందర్ కూడా చాలాసార్లు ఫోన్ ట్యాపింగ్, నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది, నేను ఫోన్లు మారుస్తున్నాను, నా ఫోన్ మీద కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, నా విషయాలన్నీ లీక్ అవుతున్నాయన్నా కూడా అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ విషయం కూడా ఇప్పుడు బయటకు వస్తుందేమో విచారణలు అనేది మేము వేచి చూడాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే, తెలంగాణలో బీజేపీ ఒకవేళ మునుగోడులో బైపోల్లో కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
గెలుచుంటే తెలంగాణలో బీజేపీ పరిస్థితి వేరేగా ఉండేది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వేరేగా ఉండేది. ఎందుకంటే మునుగోడులో బీజేపీ ఓడిపోయాక బీజేపీ గ్రాఫ్ కూడా అది కూడా ఒక కారణం డౌన్ అవటానికి. బండి సంజయ్ని ఎట్లా అధ్యక్ష పదవి నుంచి అనేది ఒక కారణం కోణంలో చూస్తున్నారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి ఓడిపోవటం కూడా గ్రాఫ్ డౌన్ అవటానికి ఒక కారణమైంది తెలంగాణలో బీజేపీకి. సో ఇదంతా కూడా ఇప్పుడు రాధాకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్లు, ఎవరెవరిని ఫోన్ ట్యాప్ చేశారు, ఏ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ అభ్యర్థులది ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరి నగదు ఎంత సీజ్ చేశారు, ఇవన్నీ కూడా బయటికి రావాల్సింది ఉంది. ఒకవేళ ఇవంతా నిజం బయటపడితే 1988లో అప్పటి ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే అట్లా రాజీనామా చేశారో అవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ మంత్రికి లేదా ఏ హోంమంత్రికా లేకపోతే సంబంధించిన ఏ మంత్రికి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం చుట్టుకుంటుంది, వాళ్ళ మీద ఏ కేసు ఫైల్ అవుతుంది. ఎందుకంటే ఇది 3 సంవత్సరాలు జైలు శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సిన కేసు ఇది. సో మనం రాబోయే రోజుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఎటు తీసుకెళ్తుంది అనేది వేచి చూడాలి. అయితే గత వారం రోజులుగా మనం బీజేపీ తెలంగాణలో నేను గ్రాఫ్ పెరుగుతుందని చెప్తే కూడా చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. కానీ గత వారం రోజులుగా గూగుల్లో ట్రెండ్ అవుతున్నది తెలంగాణలో బీజేపీ అనేది. గూగుల్లో ట్రెండ్ అవుతున్నది తెలంగాణలో బీజేపీ పార్టీ అంటే కనుక దానికి చాలా ఉంది. ఎందుకంటే గూగుల్ ట్రెండ్లో ఎప్పుడైతే ఈ ట్రెండింగ్ అని అవుతుందో ఆ ట్రెండింగ్ చెందుతున్న పార్టీయే గెలవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అది మనకి హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా గూగుల్లో లాస్ట్ ఎన్నికలకు ముందు ట్రెండ్ అయిన పార్టీయే గెలిచిందని గతంలో చెప్తుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్, రాజస్థాను, కర్ణాటక, తెలంగాణలో కూడా ఆ ఎన్నికల ముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గూగుల్లో బాగా ట్రెండ్ అయింది. ఎన్నికల ముందు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అట్లాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటకలో కూడా ఇలాగే గూగుల్ ట్రెండ్లో ఏ పార్టీ బాగా ఎక్కువ ట్రెండ్ అయిందో అవే అధికారాల్లోకి వచ్చినాయి. ప్రస్తుతానికి బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో బాగా పెరుగుతుంది. గత 8 రోజులుగా గూగుల్లో ఎక్కువ ట్రెండ్ అవుతున్న పార్టీ తెలంగాణలో బీజేపీ. అందుకే నేను ఆ గ్రాఫ్ కూడా పక్కన పెడుతున్నాను. సో దీన్ని బట్టి ఈ గూగుల్లో ట్రెండ్ అవుతున్న బీజేపీ బట్టి కూడా చెప్పచ్చు మనం తెలంగాణలో బీజేపీ లోక్సభ ఎన్నికల్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. ఇప్పటివరకు ఎప్పుడు గెలుచుకున్న సీట్లు అయితే ఖచ్చితంగా గెలుచుకుంటుంది. ఆ నెంబర్ మనం అప్పుడే అంచనా వేయలేము. కాకపోతే ప్రస్తుతానికి బీజేపీ అనేది అయితే మాత్రం తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఒక మంచి సీట్లు అయితే చెప్పుకోదగ్గ స్థానాలు అయితే గెలుచుకోబోతుంది అన్నదైతే స్పష్టంగా ఈ గూగుల్ ట్రెండ్ బట్టి కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.